నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. సంవత్సరం షట్సమయప. యాక్చువల్లీ అసలకి ఒక టాపిక్ ఉంది. పెద్ద టాపిక్ అనొచ్చు. అందరికి తెలియాలి. గుళ్ళకెళ్తా ఉంటారు. కొంతమందికి డౌట్ ఉంటది. గుడికే ఎందుకెళ్ళి పూజ చేయాలి? అసలు గుడికి పూజలు చేస్తే మనకి ఫలితం వస్తుందా? పూజ చేస్తేనే వస్తుందా? ఇలాంటి క్వెషన్స్ ఉన్నాయి నాకైతే. దీని గురించి మీరు మీ మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మీ మాట కాదు, అది అందరికి అందరూ అవును. కూడా తెలుసుకునే తెలియాలి. విషయం ఇది. గుడికి ఎందుకు వెళ్ళాలి? వ్రతాలు ఎందుకు చేయాలి? ఏ గుడికి పోతే ఏ ఫలితం వస్తది? ఈ గుడికి పోతే బాగుంటదా? ఆ గుడికి పోతే బాగుంటదా? ఎక్కడికి ఆ! వెళ్తే బాగుంటదని చాలా మంది క్వెషన్స్. అవును. అంటే ఇలా ఈ గుడికి పోతే ఉద్యోగం వస్తదా? ఆ గుడికి పోతే ఉద్యోగం వస్తదా? ఇటు పోతే దండం వేస్తదా? ఆ గుడికి పోతే దండం వస్తదా? ఈ టెన్షన్స్, ఈ ప్రశాంతత ఉండే ఏ గుడికి పోవాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అందరూ హ్మ్. కూడా మీ మీ ప్రశ్న అని కాదు, అందరి చాలా ప్రశ్న. మంది ప్రశ్న అనుకోండి. కాకపోతే అసలు గుళ్ళకి ఎందుకు వెళ్ళాలి? వ్రతాలు ఎందుకు చేయాలి? ఇవి ఎందుకు చేయాలని తెలుసుకోవడం సరిపోతుంది. హ్మ్. ఓకేనా? అందరూ కూడా చాలా ప్రత్యేకమైన ప్రశ్న. ఎవరు అడగలేదు ఇంతవరకు, ఏ టీవీ వాళ్ళు కూడా. మీరు అడగడం అదొక ఆనందం. అందరికి తెలవాలన్న ఆలోచనతో అవును. చెప్పడం అన్నమాట. ఓకేనా? ఇందులో మనం అనుకోండి, హ్మ్. మనకు భగవంతుడు పుట్టడం ఒక ఆరా ఇచ్చేస్తాడు. ఆరా హ్మ్. అని దేవశక్తి లెక్క. అవును. మనకు దేవశక్తిలోగా మన ఇంకొక మనిషి అనుకోండి. హ్మ్. మనం యాసిటీ ఇంకోటి మనకు సపోర్ట్ చేసి మనకు శక్తినిచ్చేది. వారి వెనుక ఒక పిశాచి ఉంటుంది. హ్మ్. ప్రతి ఒక్కరి వెనుక ఒక పిశాచి ఉంటుంది. పిశాచి ఎప్పుడు మనుషులు టెన్షన్ పెడుతుంటుంది, ఇబ్బంది పెడుతుంది, ఆరోగ్యపరంగా బాధ పెడుతుంటుంది, ఏదో సంతాన పరంగా బాధ పెట్టడం, డబ్బు పరంగా బాధ పెట్టడం, అది మొత్తం సెట్ చేస్తుంటుంది. హ్మ్. ఆరా పెరిగినా కొద్దీ ఇది దూరం అవుతుంటుంది. హ్మ్. ఆరా తగ్గినా కొద్దీ దగ్గరికి మనం ఇబ్బంది పెడుతుంటుంది. హ్మ్. అదే కదా. ఇదేంటంటే మనం ఒకవేళ టెంపుల్స్కి వెళ్ళాం అనుకున్నాం. హ్మ్. ఆ టెంపుల్కి వెళ్ళినామంటే ఆడ చెప్పులు విడిచి పెడతాం, అవును. లోపలికి వెళ్తాం. గుళ్ళో పోగానే ప్రశాంతత ఉంటుంది. హ్మ్. ఆ చెప్పుడు కల పిశాచి ఉంటుంది. హుహు. ఆ హ్మ్. చెప్పులు కూడా పిచ్చేసి ఉంటుంది. మళ్ళీ రాగానే మా చెప్పులకు మళ్ళీ స్టార్ట్ అనే టెన్షన్స్. అయితే గుడిలో ఉన్నంతసేపు అవి రావు దేవశక్తితోటి. హ్మ్. అయితే గుడికి వెళ్తుంటే ఆరా పెరుగుతుంటుంది. హ్మ్. ఈ వ్రతాలు ఇవన్నీ చేస్తుంటే ఆరా పెరుగుతుంటుంది. హ్మ్. మనం ఏదైతే తీర్థయాత్రలకు వెళ్తాం, అంటే టెంపుల్స్కి వెళ్తాం. మన టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఏమంటారంటే తీర్థయాత్ర అంటారు. ఈ టెంపుల్ ఆ టెంపుల్ అన్నారు. ఆ! తీర్థయాత్ర తీర్థయాత్రలకు అంటారు. అది వెళ్తుంటారు. కొంచెం మునులు అందరూ కూడా తపశక్తితోటి ఆ తీర్థపరంగా అక్కడ పవర్ వేసి పెడతారనమాట. హ్మ్. ఆడ మనము ఎప్పుడైతే గుండంలో కానీ నదిలో స్నానం చేస్తే మన ఆర క్లీన్ అవుతుంటుంది. హ్మ్. క్లీన్ అయ్యి ఆరా పెరుగుతుంటుంది. అప్పుడప్పుడు ఎట్లా క్లీనింగ్ అవసరం ఉంటే అందులో ఈ మాఘమాసం కానీ కొన్ని మాసాలలో ఖచ్చితంగా మగవాళ్ళు సముద్ర స్నానం చేయాలి, ఆడవాళ్ళు ఖచ్చితంగా నది స్నానం నది చేయాలని ఎందుకు స్నానం. అంటుంటారు అంటే ఇది దీనికి సంబంధించింది. ఇట్లా ఆరా పెరుగుతుంటుంది. హ్మ్. అంటే ఇలా మా ఆరా బాగుంటే మన మొహంలో ఒక రకమైన కళ వస్తుంటుంది. ఫేస్‌లో ఒక రకమైన కళ. గురువులు అంటే చూడు కొంతమంది ఒక కళగా ఉంటారు ఆరా బాగుందనేసి. హ్మ్. అంటే చూడు కొంతమంది పెళ్లి చూపులకెళ్తారు. హ్మ్. తర్వాత పెద్దల్ని తీసుకెళ్తారు. అందం వేర, ఆరాతోటి కళ ఉండడం వేర. హ్మ్. అంటే ఏం చేస్తారు పెద్దలు ఏం చేస్తారంటే ఆ మొహంలో కళ ఉంటే ఆరా బాగుందని అర్థం. అంటే వీళ్ళ జీవితం బాగుంటుందని. ఆరా బాగాలేకపోతే ఏం చేస్తారంటే సపరేట్‌గా వచ్చేస్తారు ఇగ. అవును. డబ్బు విషయం ఆడేముండదు. హ్మ్. మగవాళ్ళైనా కూడా ఆడవాళ్ళైనా అబ్బాయిలు ఇద్దరు ఆరా బాగుంది, వీళ్ళిద్దరు కలిసి జీవితం చాలా బాగుంటుంది. హ్మ్. ఇలా ఆరా బాగాలేదు, ఇద్దరు నేటు ఆరా ఉంటే సంవత్సరం 2 సంవత్సరాలు విడిపోయి దూరమయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. మనతోటి ఒక మనిషి పక్కకు ఉండి మనతోటి వస్తే అలా ఆరా బాగుంటే మనకు ప్లస్ అవుతుంది. హ్మ్. అలా ఆరా బాగా మనం నేటుకుంటే మనకు మైనస్ అవుతుంది. చూడు కొంతమంది పెద్దలు అప్పట్లో మహారాజులు, జమీందారులు వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఆరా బాగున్న వాళ్ళని లోపల రానిస్తుండే. హుహు. కొంచెం పూజలు పునస్కారాలు చేయకూడదు, ఇట్లా ఓకే. దూరం ఉండి ఏదో ఇది పడితే మద్య మాంసాలతో నిండు ఉన్న లోపల రానియకపోతుండే. ఆ మద్య మాంసం తినే వాళ్ళ ఆహారం ఆర డౌన్ అవుతుంటుంది. ఓకే. ఆకుకూరలు వెజిటేరియన్ తినే వాళ్ళ ఆర పెరుగుతుంటుంది అనమాట. హుహు. అంటే దీని సిస్టమ్ అట్లా. వాళ్ళ ఆరా బాగుంటుంది కాబట్టి వాళ్ళ సంబంధించిన పూజ సిస్టమ్ ఒక రకం పెట్టారు. ఈ విధంగా ఉన్న పూజ సిస్టమ్ ఒక రకం పెట్టారు. ఓకే. అంటే దాని ఆరా బాగాలేని వాళ్ళందరినీ కూడా గేట్ కాడ నిలబెట్టి ఆ కళింగంలో మాట్లాడి అక్కడికి అక్కడనే పంపించేస్తుండే. హ్మ్. కొంతమంది ఊరవతలు పెట్టేసిన కూడా అంటే కొన్ని సిస్టమ్ని అట్లా పెట్టారు. ఎందుకంటే ఈ ఆరా తెలిసిన వాళ్ళు పెద్దలలా క్రియేట్ చేసుకున్నారు. హ్మ్. ఇది మొత్తం. అయితే ఇంట్ల ఏ గుడికి పోతే బాగుంటుంది, ఆ గుడికి పోతే బాగుంటుంది అని ఇది ఏముండదు. మెయిన్. ఆ! ఏ గుడికి పోయినా ఒకటే శక్తి పెరుగుతుంటుంది నీ ఆరాకు అంతే. హ్మ్. ఏ గుడికి పోయినా నీ ఆరాకు శక్తి పెరుగుతుంటుంది. హ్మ్. శక్తి కోసం మనం గుడికి వెళ్తుంటాం అన్నమాట. హ్మ్. హ్మ్. ఏ ఏ గుడి ఏ గుడికి వెళ్తుంటే ఆ గుడికి అయితే శక్తి పెరుగుతుంది. అరే నా గుడికి పోయి నాకు సంతానం అయింది, ఈ గుడికి పోయి నాకు పెళ్ళి అయింది, ఆ గుడికి పోయి డబ్బు వచ్చింది, గుడికి పోయి జాబ్ వచ్చింది అంటే నీకు అక్కడ ఎంత అవసరం అంత శక్తి వచ్చింది. ఇప్పుడు ఓకే. అనుకోండి నీ కోరిక 10 కిలోలు అనుకోండి, ఇక్కడ తరాజు ఉంది అనుకో బ్యాలెన్స్, హ్మ్. ఇక్కడ 10 కిలోల బాట పెడితే ఇక్కడ 10 కిలో పవర్ వేసిన సమానం అవుతుంది. ఇక్కడ 10 కిలోలు పెట్టి ఈడ పావు కిలో అర్ధ కిలో కిలో వేస్తే సమానం కాదు కదా. అంటే నీకు ఆ గుడికి ఈ గుడికి వెళ్తుంటే 100 పెరుగుతా గ్రామ్స్ 2 వెళ్తుంది. గ్రామ్స్ పెరుగుతూ వచ్చి అక్కడికి వెళ్ళంగానే ఇంకా ఆడ 200 గ్రాములు 300 1 కేజీ 2 కేజీ ఒకటేసారి వచ్చినట్టుంది. వెళ్తే ఓకే. సమానం అయితే నీకు అనుకూలం మారుతామట. ఓకే. అట్లా ఎవరైనా గురువు వాళ్ళ దగ్గర నా దగ్గరకో అంటే ఎవరైనా గురువుల హ్మ్. దగ్గరికి వెళ్తే ఆ గురువులు ఏం చేస్తారంటే నీ ఆరబా లేదా లేకపోతే నీ పిచాచితోటి ఏం ప్రాబ్లం ఉంది, ఆ పిచాచిని ఏ పిచాచి సంహరింపబడదు, ఏ పిచాచి కూడా దూరం అవుతుంది అంతే. మళ్ళీ అవసరం అయితే కూడా వచ్చేస్తుంది. హ్మ్.
అయితే ఆరా పెరిగినంత దూరం ఉంటుంది. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్తే ఆ పవర్ తోటి దూరం వెళ్ళిపోతుంది పిశాచి. మళ్ళీ గురువు అదేం చేస్తాడంటే దానికి ఆహారం నువ్వే కదా, నీ టెన్షన్స్తో దానికి ఆహారం. నువ్వు పడే పర్సనల్, నువ్వు పడే టెన్షన్, ఇంట్లో బాధలు, ఆ బాధలు, ఈ బాధలు పడడమే దానికి ఆహారం. నీ బాధ పెట్టడం దాని పని, నువ్వు బాధపడుతుంది దానికి ఆహారం. అంటే గురువుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నట్టు ఆ పూజ అయిపోయి చెప్పి దాన్ని దూరం చేసే వరకు దాని కోపం వస్తుంటుంది. ఈ గురువుని ఎప్పుడు పక్క ఏర్పాలి, ఆరా మళ్ళీ వచ్చి అది ఎంట్రీ కావాలని. గురువు ఉన్నంతసేపు దాని పిశాచి వరకు నడవదు కాబట్టి అది దూరమే ఉంటుంది. ఎప్పుడైతే గురువుని కావాలనే బ్రెయిన్లోకి వెళ్ళిపోయి, అంటే కొంచెం ఆరా దగ్గరగానే ఫస్ట్ ఏం చేస్తుంటే కొంచెం ఆరా దగ్గరగానే ఇప్పుడు వారం వరకు గుడికి వెళ్తున్నాం, నెల పంచకుండా ఆరా కోస్తా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత అది ఎంటర్ అయిపోతుంది బ్రెయిన్లోకి. ఎప్పుడైతే నీకు ఆహారాన్ని ఎవరు దూరం చేశారో ఒక గురువు అనుకోండి, ఆ గురువు దగ్గర నేను పోనీ కూడా ఆపేస్తుంది. నువ్వు ఆయన దూరిపోతే దీనికి భయం కదా, మళ్ళీ నీకు ఆరా పెరుగుతుంది, నీ సిస్టమ్ నాకు ఆయన పవర్తో దూరం పెట్టేశాడు. ఆ పిశాచిని ఆయన పవర్తో, ఇప్పుడు ఒక గురువులో ఉన్న సాధనతో ఒక ఆరా పెరుగుతుంది. ఎంత పెద్ద శక్తి సాధన చేస్తుంది అంత ఆరాన్ని, ఎంత జ్ఞానపరంగా ఉండే వాళ్ళు ఉంటారు. ఆ ఆరా పెరిగిన తర్వాత వాళ్ళందరినీ ఆ శక్తి పరంగా దూరం వెళ్ళిపోతామట. ఆ దూరం వెళ్ళిపోతాయి కాబట్టి ఆ గురువుని ఇది కావాలని బ్రెయిన్ డైవర్ట్ చేసి దూరం చేపించేస్తుంది. దూరం చెప్పగానే దీని పని మళ్ళీ ఇది చేసుకుంటూ పోతూ ఉంటుంది. అట్లా ఒకటే రోజు చేస్తే మొత్తం పిశాచులు దూరం అయ్యే పూజ లేదు, ఇది కూడా లేదు, చేస్తూనే ఉండాలి. అందుంచే భగవంతుడు ఏం చేశారు, పెద్దలందరూ ఏం చేశారంటే నెలకు 2 పండుగలు ఇచ్చారు మనకు. అడుగడుగును గుడిని ఇచ్చారు, ఊరి మధ్యలో గుడిలు ఇచ్చారు, తీర్థయాత్రలు ఇచ్చారు, సస్యసేమలను ఇచ్చారు, గురువులను ఇచ్చారు, ఎంత సత్సంగాలు ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు. అంటే ఇది మొత్తం జరుగుతుంటే ఈ పిశాచి దూరం ఉంటుంది, మీ ఆరా పెరుగుతుంది, మీ జీవితం బాగుంటుంది. కానీ కొంతమంది ఏంటంటే మేము కష్టపడుతున్నాం కాబట్టే వస్తుంది, మా కష్టానికే ప్రతిఫలం వస్తుంది. కష్టపడు, శ్వాస తీసుకోకు, శ్వాస తీసుకోకమ్మా, సరిపోతుంది. కష్టపడుతున్నావు కదా, శ్వాస ఎందుకు? భగవంతుడు శ్వాసలు ఉన్నాడు, కష్టపడితేనే వస్తుంది. నీకు ఇచ్చింది కష్టపడకపోతే నీ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఉన్నాయో మనకు సంబంధించిన చక్రాలు ఉన్నాయి, సంబంధించిన మన బాడీ ఎన్ని రకాల బాడీ పని చేయాలంటే పవర్ కావాలి. పవర్ అనేది కష్టపడితేనే వస్తుంది. ఎంత ₹1,00,00,000 కారు కొట్టి డీజిల్ వస్తే నడుస్తుంది తప్ప నీళ్ళు వస్తే నడవదు. అర్థమైందా? దానికి సంబంధించిన సిస్టము, అంటే దానికి సంబంధించిన ఏదైతే చమురు పోసం నడుస్తుంది, ఏదైతే మిషన్ కరెంట్ ఉంటే నడుస్తుంది, పవర్ లేకపోతే నడవదు అది. అదేవిధంగా మన చేతులు కాలు ఆడుతుంటే మన ఆర్గన్స్ అవన్నీ పనిచేస్తాయి. అనుకోకుండా అట్లనే కూర్చుంటే ఆ విధంగా గ్రహాలు బాగాలేక, నీ స్థితి బాగాలేక అలా పోయే టైంలోనే అట్లా కూర్చుంటావు. మొత్తం ఎందుకు పని చేయకుండా, ఏం పని చేయకుండా కూర్చుంటావు. నీవు అన్ని ఆర్గన్స్ అన్ని పని చేయాలంటే పని చేస్తుండాలి. మనం భగవంతుడు ఎలా పెట్టాడంటే మనల్ని, ప్రతి ఒక్కరి కోసం నువ్వు కష్టపడాల్సిందే. నీకు నువ్వు కాదు, నీకు నువ్వు సుఖపడేది నువ్వు రాత్రిపూటని మంచిగా కడుపు హ్యాపీగా పడుకుని నీకు నువ్వు సుఖపడడం. నువ్వు ఖచ్చితంగా నీ కాళ్ళ చేతుల్లో ఇంకొకరి గురించి పని చేస్తాయి. ఒక బస్సు నడిపించి 100 మందిని ఇక్కడికి చేరుస్తున్నామాట, ఆయన ఒక 10 మంది గురించి పని చేస్తున్నమాట. అంటే ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటే ఇంకొకరి కోసమే, అతని కోసం కాదు. అతని కోసం అతను హ్యాపీగా ఉండేది రాత్రి పూట ప్రశాంతంగా తిని పడుకోవడమే. ఒకరి కోసం 4 చేతులు పనిచేస్తుండాలి, కష్టపడి ఆరా పెరుగుతుంటే ధన భాగ్యాలు వస్తుంటాయి. నీ పిశాచి ఎంత దూరం అవుతుంటే నువ్వు హ్యాపీగా ఆనందంగా ఉంటావు. నీకు ఇష్టమైన దగ్గర కోసం నువ్వు ఆనందంగా ఉంటావు. ఆ పిశాచిని రానిదనమాట. నీకు నేను బాధ పెట్టాలంటే ఉద్యమం రాకుండా ఇవ్వాలి, నేను బాధపడి పెళ్లి కాకుండా ఇవ్వాలి, నీ బాధ సంతం లేకుండా ఇవ్వాలి, నువ్వు బాధపడాలంటే బాస్ తోటి తిట్టిస్తుండాలి, అది చేస్తుండాలి, ఏదో విధంగా నేను ఇబ్బంది పెడుతుంటే దానికి హ్యాపీనెస్, దానికి ఆహారం అనమాట. అందుకే పిశాచిని దూరం. అట్లా దానికి ఎన్నో సపోర్ట్ పిశాచి ఉన్నాయి. 1,30,000 దుష్టగ్రహాలు ఉన్నాయి, 1, 2 కాదు, మొత్తం చీకట్లో మొత్తం అవే ఉంటాయి. అంటే దీపావళి రోజు అన్ని రకాల కోట్ల దీపాలు వెలిగిస్తామన్నమాట. మనం అన్నింటినీ సంహరించుకోండి. 1,30,000,000 సంబంధించినటువంటి అన్ని కూడా మానవ జీవన గడ గురించి ఏది ఎప్పుడు చేయాలి పెద్దలందరూ కూడా ఆ విధంగా సూచించి ఆ విధంగా సెట్ చేసి పెట్టి మనకు పంపించారన్నమాట. పెద్దలందరూ కూడా, ఋషులు మునులందరూ కూడా ఆ విధంగా చేసి మన జీవనధారం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇలాంటి సిస్టమ్ చేయాలి. మన వస్త్రధారణతో మన సిస్టమ్ అంతా మాడిపోతుంది, బాడీ అంతా. ఈ విధంగా ఈ వస్త్రధారణ ఉండాలి, ఈ వస్త్రధారణ ఉండాలి, ఈ ఈ పండుగల టైంలో ఈ విధంగా వేసుకోవాలి, ఈ పండుగ టైంలో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. మన ఆరా పెరిగితే ఎలా ఉంటుంది, ఆరా తగ్గితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మన ఆరా హ్యాపీగా ఉన్నాం, మంచి బలంగా ఉంటే ఏ అనారోగ్యం ఇది కూడా రాదు. అన్నీ కూడా ఆర్గన్స్ హ్యాపీ పని చేస్తుంటాయి. ఆరా డౌన్ అవుతుంటే పిశాచి స్టార్ట్ అవుతుంది. నీకు కన్న ప్రాబ్లమ్, ములో ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, పక్షల ప్రాబ్లం, ప్రాబ్లం, మొత్తం అన్ని రకాల బాడీలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆ పిశాచి ఖరాబ్ చేసుకుంటూ తినుకుంటూ వచ్చేస్తామట. అంటే ఆరా బాగుండి ఇట్లా దేవాలయం అనుగ్రహం ఉంటే మన శక్తి పరంగా, డబ్బు పరంగా బాగుంటుంది. అట్లా అదే కొంతమందికి చాలా డబ్బు ఉన్నా కానీ బాధలు ఉంటానే ఉంటాయి, వాళ్ళు సంతోషంగానే ఉండలేరు. అలాంటి వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఏంటంటే ఎంతో మందికి తెలియని, అంటే అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి, పూజలే చేయించాలా, పూజారులని గురువు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలన్న
క్వశ్చన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మీరు చెప్పిన అయితే ఇంకోటి సంగతులు. ఆరా పెంచుకోవడం అంటే ఆ, ఇంట్లో మనం చెప్తారు కదా, జపం తపం మెడిటేషన్ ఆరా పెంచుకోవడం అన్నమాట. అవును అవును. మెడిటేషన్ ప్రశాంతంగా కూర్చోవడం, ఆ, తర్వాత యోగా, ఏదో మంత్ర చాటింగ్ చేయడం, ఏదో ఒకటి ఆ, గురువులు ఇచ్చిన ఏదో ఒక మంత్రం చాటింగ్ ఓం చేస్తుండాలి. అని చెప్పేసి ఏదో మంత్ర ఒకటి చాటింగ్. ఓంకారము ఏదో ఒకటి కూడా, అది కూడా మన ఆరా ఓంకార పరంగా ఉండే ఆరా అతి ఫస్ట్ తీసుకున్న ఆహారం అన్నమాట. అట్లాంటిది మనము ఆరాకు సంబంధించిన ఎన్నో మెడిటేషన్స్, ఎన్నో మంత్ర సాధనలు మన ఆరా కోసం ప్రతిరోజు ఒక అరగంటనే కేటాయించాలి. ఇప్పుడు బాడీ ఉందనుకో, మనం ఎన్ని ఎన్ని నాలుగు తక్కువ 4 పూటలనే తింటారు గోగో మనిషి. టిఫిన్ తింటారు, మా టిఫిన్ తింటారు, సాయంత్రం స్నాక్స్ తింటారు, రాత్రి భోజనం తీసుకుంటారు. నీ బాడీకి నీ ఆరోగ్యం తినిపిస్తున్నావు, నీ ఆరోగ్యం తినిపిస్తున్నావు. నీ ఆరోగ్యం తినిపించడమే ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నువ్వు మెడిటేషన్ చేసుకోవడం, 10 నిమిషాలు 5 నిమిషాలు. లేదా ఒక గుడికి వెళ్ళాం, నీకు ఆరాకు ఆహారం, ఒక గుడికి వెళ్ళాం, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది, ఒక గురువు దర్శనం చేసుకోవడం, గురువులకున్న ఒక పవర్ అనేది మీకు యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆరాకు యాక్టివేట్ అవుతుంది, ఆరా ఇంకా పెరుగుతుంటుంది. ఒక గురువు దర్శనం చేసుకోవడం, గురువుతో పక్కకు ఉండడం, లేకపోతే గుడి దేవాలయం కూడా ఒక అయ్యగారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా మన ఆరా పాజిటివ్. అందుంచే భార్యాభర్తలకు ఎప్పుడు ఆరా బాగుండాలని, ఆరా మంచిగా ఉన్న ఆ భార్యాభర్తలు కలిపి పెళ్లి చేస్తారు అనమాట. అట్లా ఎప్పుడు ఒకరికి పాజిటివ్ ఆరా, ఒక ఆరా బాగాలేకపోతే ఇలా ఆరా దానికి కనెక్ట్ అవుతుంది, ఇలా బాగా దీనికి అనమాట. అట్లా అందుంచి ఇద్దరు ఆరా బాగాలేకపోతే ఇది అనారోగ్యం పాలవుతుంటుంది. ఇలాంటి ఆరా పెంచుకోవడమే ఇది. వ్రతాలు, ఈ గుడిలు, గురు దర్శనాలు, ఇవన్నీ మెడిటేషన్స్ ఇవన్నీ కూడా చేయడం వల్ల బాగుంటుంది. ఇంట్లో ఆకుకూర వెజిటేరియన్ తింటుంటే ఆరా పెరుగుతుంటుంది, నాన్ వెజ్ తింటుంటే ఆరా తగ్గుతుంటుంది. అట్లా బ్రెయిన్ కూడా ఆ విధంగా మారుతుంటుంది రాక్షస పరంగా. అట్లా నుంచి ఈ పిశాచి సాధారణ సంబంధించిన సిస్టమే ఏదైతుందో అందుగురించి మనకు అమ్మవార్లకు అందరు కూడా ఆడాడ బలిస్తుంటారు. అవును, అది బలిస్తుంటారు, మద్య మాంసాలు ఇస్తుంటారు అనమాట. అంటే ఈ పిశాచి పోయి ఆడ అమ్మవారికి ఆడ కోస్తుంటేందంటే ఆ పిశాచి, నీ మీద ఉన్న పిశాచి అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు నీకు కావాల్సిన పని అక్కడ అయిపోతుంది. అర్థమైందా? ఇవి అక్కడ వెళ్ళిపోగానే ఇది ఎక్కడ నీ పని అయిపోతుంది. అంటే నీ పిశాచి అక్కడ ఆగిపోయింది కదా, దానికి కావాల్సిన కొన్ని రోజులకు సంబంధించిన ఆహారం తీసేసుకుంది, మళ్ళీ కొన్ని రోజుల దాకా నేను రాదు. ఇక దాన్ని మళ్ళీ వచ్చేసి కొన్ని రోజుల వరకే మళ్ళీ వస్తుంది. అంతే కదా. అది గురించి చెప్పాను, రాహుకేతుల పూజ కాళహస్తిలో చేస్తే 6 నెలల పని చేస్తుంది. అది ఒకటో రోజుకి అయిపోదు. ప్రతి ఒక్కరికి నా దోషం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తాను నేను. పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎలా ఉంటే దాని గురించి ఒకరోజు మాట్లాడుకుంటూ అంటే ఏంటంటే అదైతే మనకు ఏదైతే పిశాచి ఆరాతోటే మన జీవితం మొత్తం నడుస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతామో మనం ఆనందంగా హ్యాపీగా డబ్బు సంపద ఐశ్వర్యంతో ఉంటాం. ఈ గుడికి వెళ్తాం అని గుడిలోకి వెళ్ళడం శక్తి పెంచుకోవడం, గురువుల దగ్గర వెళ్ళడం శక్తి పెంచుకోవడం, గురువుల మాట వినడం శక్తి పెంచుకోవడం, గురువుల దగ్గర ఉంటే మనకు ఆపద రాకుండా కాపాడుతుంటారు గురువు. ఇవన్నీ పిశాచిని దూరం పెడితే ఆరా పెంచుతుంటారు. ఇవే మొత్తం మన జీవన డబ్బు సంపద హ్యాపీగా ఉండడానికి కూడా మనకు ఒక సిస్టమ్ తోటి ఉంటుంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడం అంతే. మొత్తం అన్ని విధాలుగా ఉంటుంది. మీరు అందరూ హ్యాపీగా ఆరా పెంచుకుంటుండండి. పిశాచి మాట మీరు వినకండి, పిశాచిని దూరం పెట్టండి, మీరు హ్యాపీగా ఉంటారు. ఇదే మీ జీవితం ఆనందంగా ఉండడానికి సరైన 2 సూత్రాలు సూపరమైనవి. 2 సూత్రాలు పాటించుకోవాలి. ఆరా పెంచుతుండాలి. ఆరా పెంచడానికి ఏమేమి చేయాలో చూసుకోవాలి. మన పిశాచిని దూరం పెట్ట మనలో మన వెనుకకున్న పిశాచిని దూరం పెట్టాలంటే ఏం చేయాలి, ఇది చూసుకుంటే మన జీవితం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ గురుగారు. అందరికీ ఉపయోగపడేలా చాలా చక్కగా, అంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పారు. దాని గురించి చాలామంది క్వశ్చన్ అనమాట. ప్రతి ఒక్కటి చాలా మంచిగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.